అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 44 రివ్యూకి స్వాగతం. సో ఈరోజు సంజన గారు 1 మీటర్ పాయింట్ పెట్టుకుని 1 కిలోమీటర్ ఆ డిస్కషన్ని సాగదీయడమే ఎజెండాగా పెట్టుకున్నారు అని ఎంతమందికి అనిపించింది? కళ్యాణ్కి తనూజాని ఫేస్ చేసే దమ్ము కానీ, లేకపోతే తనూజా గురించి తను ఏమనుకుంటున్నాడో చెప్తే నా గేమ్ ఎక్కడ పాడైపోతాదో అనే ఒక భయం ఉంది అని ఎంతమందికి అనిపిస్తుంది? అండ్ మాధురి గారికి ఇంట్లో కెప్టెన్ కన్నా రేషన్ మేనేజర్ ఎక్కువ అనే ఒక ఫాల్స్ నెరేటివ్, లేకపోతే ఆ ఫాల్స్ హోప్ ఎవరిచ్చారో నాకైతే తెలియాలి. అదొక పాయింట్ డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ గౌరవ్కి అసలు ఇంట్లో అసలు రమ్య గురించి మాట్లాడుకున్న డిస్కషన్లో అసలు గౌరవ్ అసలు ఏం ఆలోచించట్లేదు, తనకు కనిపిస్తుంది మాత్రమే నిజం అనుకుని ఒక స్ట్రైట్ గేమ్ ఆడుతున్నాడు. అది ఎంతవరకు తనని ముందుకు తీసుకెళ్తాది అనేది కూడా నాకు వచ్చిన ఒక డౌట్. సో మరీ స్ట్రైట్ ఆడుతున్నాడు, అసలు ఎక్కువ ఆలోచించట్లా. అది ఎందుకు అనిపించిందో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు ఇమాన్యుల్ ఈరోజు నేను సేఫ్ గేమ్ ఆడాను అని ఒప్పుకుంటూనే అది నమ్మించి మాధురి గారి దగ్గరికి వచ్చి నేను ఇంకా సేఫ్ గేమ్ ఆడను అని చెప్పి నమ్మించి మాధురి గారి మీద గేమ్ ఆడేయడానికి రెడీగా ఉన్నారా? సో ఇది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సో మోస్ట్లీ మెజారిటీగా ఇవి పాయింట్స్. సో ఎపిసోడ్లో ఏం జరిగిందో 1 by 1 మనం చూద్దాం. సో ఫస్ట్ ఇమాన్యుల్ అండ్ తనూజ నిన్న డిస్కషన్ కంటిన్యూ అయింది. దీంట్లో మాత్రం ఇమాన్యుల్ ఇంకా తన పాయింట్స్ అన్నీ చెప్పేశాడు. నిన్న మనం సేఫ్ అనుకుని నామినేషన్లో చెప్పట్లేదు అనుకున్నాం, కానీ ఎప్పుడైతే కళ్యాణ్ వెళ్ళి సంజన గారిని నామినేట్ చేశాడో ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లో ఇమాన్యుల్ బయటపడిపోయాడు. సో నాకు తనూజ నామినేట్ చేయాల్సిందే, నువ్వు కళ్యాణ్ నువ్వు చేస్తావని నీకు ఇచ్చా అని చెప్పి ఎప్పుడైతే బయటపడిపోయాడో ఇంకా పోతే పోయింది, ఇంకా ఎలాగో బయటపడిపోయాం కాబట్టి ఇంకా తాడో పేడో తేల్చేసుకుందాం అని చెప్పేసి మొత్తం అన్ని పాయింట్స్ చెప్పేశారు. సో ఇక్కడ నాకు తనూజ ఏంటంటే అసలు ఇప్పుడు కూడా అక్నాలెడ్జ్ చేయట్లా. ఏంటంటే ఇమాన్యుల్ అనే వ్యక్తి తనకి సపోర్ట్ చేశాడు, బర్నీ గారు తనకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇమాన్యుల్ కూడా ప్యారలల్గా తనూజ మంచి కోసం ఆలోచించాడు, కొన్ని గేమ్స్లో సపోర్ట్ చేశాడు అనే ఫ్యాక్ట్ని ఇప్పుడు కూడా అక్నాలెడ్జ్ చేయట్లేదు తనూజ. అది మాత్రం నాకు చాలా తప్పు అనిపిస్తుంది. అసలు తను దాన్ని ఎంత ఇగ్నోర్ చేసి లేదు అసలు ఇమాన్యుల్ అనేవాడు నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఎంతెంత చెప్తారో ఆవిడ అంతంత బ్యాడ్ అవుతారు అనేది నా ఒపీనియన్. ఈరోజు ఇమాన్యుల్ ఎక్కడెక్కడ హెల్ప్ చేశాడో, లేకపోతే ఎక్కడెక్కడ సపోర్ట్ చేశాడో అన్నీ చెప్పిన తనూజ మాత్రం డినైల్లోనే ఉన్నారు, లేదు అంటూనే ఉన్నారు. అది మాత్రం నాకు కొంచెం నచ్చలేదు ఆ పాయింట్. సో తనూజ సైడ్ పాయింట్లు ఎలా అంటే అసలు నన్ను నామినేట్ చేయలేదు అని చెప్పేసి అంత కోపం ఎందుకు వచ్చింది అది ఇది అంటున్నారు. ఆయన దగ్గర ఇమాన్యుల్ దగ్గర పాయింట్స్ ఉన్నాయి. ఒక పాయింట్ మీకు తెలిసిందే, మీరు ఆ రాత్రి మీరు అన్న మాట నన్నే టార్గెట్ చేస్తున్నావు ఏంటి అని చెప్పి ఇమాన్యుల్ ఆల్రెడీ కన్ఫరెంట్ చేశారు. దాంతోపాటు చాలా పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్ని నామినేషన్స్లో వచ్చి ఇమాన్యుల్ చేసుంటే ఇంకా అప్రిషియేట్ చేసేవాళ్ళం. కానీ ఇమాన్యుల్ వర్షన్ ఏంటంటే కళ్యాణ్ చేస్తే ఇంకా గట్టిగా తగులుతుంది. ఓకే, కళ్యాణ్ చేస్తే గట్టిగా తగులుద్ది, కానీ మీరు ఓన్లీ కళ్యాణ్ మీరు కూడా చేసేయండి, ఇంకో 3 చేసేయండి. మీరు ఎలాగో మీ దగ్గర పవర్ ఉంది కదా, అప్పుడు మీరు తనూజాన్ని ఇంకెవరో చేస్తానని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇవ్వకుండా ఓన్లీ కళ్యాణ్ మీరు కూర్చొని మీరు తనూజాకి చేసేయాల్సింది. కానీ మీరు ఎందుకో అక్కడ ఆగారు. కానీ ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే సంజన గారు నామినేట్ అయ్యారు కళ్యాణ్ వల్ల, సో దానికి అక్కడ తనూజ కూడా ఉంది కాబట్టి తనూజ పాయింట్స్ నేను చెప్పేయాలి ఇప్పుడు అన్నట్టు మీరు బయటకు వచ్చినట్టు అనిపించింది తప్ప, మీరు అది కానీ జరగకపోతే కళ్యాణ్ సంజన గారిని నామినేట్ చేయకపోతే మీరు ఈ విషయాలు ఇంకా ఫేస్ మీద ఇప్పుడు కూడా చెప్పేవారు కాదు, మళ్ళీ నెక్స్ట్ వీక్ నామినేషన్ వరకు వెయిట్ చేసేవారు అన్నట్టు నాకు అనిపించింది ఇమాన్యుల్ సైడ్లో. సేమ్ ఫర్ కళ్యాణ్ కూడా అంతే. కళ్యాణ్కి కూడా అసలు తనూజాకి మొహమ్మద్ చెప్పే ధైర్యం ఎందుకు రావట్లేదో ఇంకా అర్థం కావట్లేదు. ఇంత జరిగాక కూడా ఇమాన్యుల్ ముందుకు వచ్చి కళ్యాణ్ నీ దగ్గర అన్ని పాయింట్స్ ఉన్నాయని చెప్పే కదా నీకు ఇచ్చానని చెప్పి డైరెక్ట్గా చెప్పినప్పుడు కూడా తనూజ వెళ్ళి కన్ఫరెంట్ చేయట్లా, ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి తనూజ కన్ఫరెంట్ చేయట్లా. కళ్యాణ్ కూడా వెళ్ళి కూర్చుని లేదు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీతో ఈ ప్రాబ్లం లాస్ట్ వీక్ అంతా నాకు మాధురి గారికి అంత చక్కగా చెప్తున్నాడు కదా కళ్యాణ్. లాస్ట్ వీక్ వరకు నాకు 3rd వీక్లో నేను చాలా లోలో ఉన్నప్పుడు ఈవిడ తనూజ వచ్చి నాకు చేయందించారు, గేమ్ ఎలా ఆడాలి అని చెప్పేసి నాకు మోటివేషన్ ఇచ్చారు, సో అంత క్లోజ్ అయ్యాను అనే పాయింట్ చెప్పి లాస్ట్ వీక్ అంతా ఆవిడ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఆవిడ తీరు నాకు నచ్చలేదు ఏదైతే పాయింట్స్ చెప్తున్నారో ఆ పాయింట్స్ మాధురి గారికి చెప్తే ఏమొస్తుంది? అది మీరు చెప్పాల్సిన తనూజతో కదా. కానీ లేదు, కళ్యాణ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ నామినేషన్స్ వరకు నేను అక్కడే ఆడతా, నామినేషన్లోనే మాట్లాడతా అని చెప్పి కూర్చోవడం అనేది ఇట్స్ వెరీ చైల్డిష్ అనిపిస్తుంది నాకైతే. సో అది ఆ పాయింట్ కూడా నాకు నచ్చలేదు అసలు.
అండ్ తర్వాత ఇక్కడ ఆయిషా అండ్ గౌరవ్ డిస్కషన్ ఒకటి మాట్లాడుకోవాలి. ఇక్కడ నాకు ఎందుకు గౌరవ్ మరీ స్ట్రేట్ ఆలోచిస్తున్నాడు అనిపిస్తే, రమ్య అసలు ఆ చెప్పిన పాయింట్లు కానీ, అసలు పాయింట్అవుట్ చేసిన పాయింట్లు కానీ ఎవరు నార్మల్గా ఎవరైనా ఎలా అనిపిస్తుంది అంటే, ఈ అమ్మాయి ఏదో జన్మల నుంచి ఈవిడ మీద కక్ష కట్టేసిందిరా బాబు, ఏంటి అసలు అలా మాట్లాడుతుంది ఏంటి, అంత గట్టిగా ఆవిడతో మాట్లాడుతుంది ఏంటి, తన ఏదో లోపల ఏదో గ్రజ్జు పెట్టేసుకునే మాట్లాడుతుంది అనేదే అనిపిస్తుంది మనకి రమ్య తనుజని నామినేట్ చేసిన విధానంలో. కానీ గౌరవ్ ఏమంటాడు, మన రమ్యకి సుమన్ గారు కొంచెం క్లోజ్ కాబట్టి లాస్ట్ వీక్ సుమన్ గారిని తనుజ నామినేట్ చేసింది కాబట్టి దానివల్ల ఈసారి ఆ క్లాష్ అనేది వచ్చింది. సుమన్ గారు అంటే రమ్యకి ఇష్టం కాబట్టి మా సుమన్నే మీరు నామినేట్ చేస్తారని చెప్పి ఈసారి వచ్చి తనుజ నామినేట్ చేసింది నాకు. అసలు నాకు అర్థం కాల. గౌరవ అంటే ఉండొచ్చు, కానీ మరీ అంత స్ట్రైట్గా ఆలోచించడం ఏంటో నాకు అర్థం కావట్లా. మరీ ఏదైనా చూస్తేనే నమ్ముతాను కాదు కదా, అక్కడ వచ్చిన వర్డ్స్ బట్టి దాన్ని బట్టి కూడా అర్థమవుతుంది కదా. రమ్య ఖచ్చితంగా పాయింట్ నేను టార్గెట్ చేసుకునే వచ్చింది తనుజాన్ని. ఆయిష కూడా చెప్తుంది, ఆయిష కూడా క్లారిటీ ఇచ్చారు గౌరవ్కి, లేదు రమ్యకి తనుజాన్ని టార్గెట్ చేయడమే ఎజెండా, నేను ఖచ్చితంగా అమ్మాయిని నామినేట్ చేసి ఎలిమినేట్ చేయించడానికే వచ్చా అని చెప్పింది నాతో అన్నట్టు ఆయిష క్లారిటీ ఇచ్చారు. కానీ అది ఆ గౌరవ్ ఆ పాయింట్ అన్నప్పుడు నాకు ఒకటి అంత స్ట్రైట్ ఏంటబ్బా నాకు అర్థం కాల. నెక్స్ట్ మళ్ళీ మాధురి గారితో ఒక ఇష్యూ జరిగింది గౌరవ్కి. ఏంటి, మాధురి గారు ఏమంటారు, రీతు వెళ్ళి మేడం నేను లగ్జరీ ఫుడ్లోంచి ఏదో తిన్నట్టున్నారు రీతు. సో దానికి మాధురి గారి దగ్గరికి వెళ్ళి కెప్టెన్ ఒక రోటీ కట్ చేసేస్తాను అంటున్నాడు మాధురి గారు అని చెప్పగానే, మాధురి గారు ఎవడు రేషన్ మేనేజర్, ఎవరు, నేను రేషన్ మేనేజరు, ఆడేవాడు కట్ చేయడానికి చెప్పండి ఆ మాధురి గారికి. రేషన్ మేనేజర్ అంటే కెప్టెన్లు పెట్టేవాళ్ళు, కెప్టెన్ని రేషన్ మేనేజర్ సెలెక్ట్ చేసుకోడు, కెప్టెన్లే రేషన్ మేనేజరు కెప్టెన్ సెలెక్ట్ చేసుకోవట్లా, కెప్టెనే రేషన్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ చిన్నది కూడా ఆవిడ అసలు, కానీ అదేలే ఆవిడేదో కామిక్ టోన్లో దేంట్లో చెప్పాలనుకున్నారు. కానీ ఒక కెప్టెన్కి అది ఎలా ఉంటుంది, ఒక మనిషి నువ్వు తప్పు చేసావమ్మా నీకు పనిష్మెంట్ అని చెప్పి కెప్టెన్ అన్నప్పుడు, ఆ కెప్టెన్ అక్కడికి వెళ్ళి నుంచున్నప్పుడు అక్కడి నుంచి కెప్టెన్ ఎవరినైతే రేషన్ మేనేజర్గా పెట్టారో వాళ్ళు కెప్టెన్ ఏం చెప్తే నాకేంటమ్మా, నాది కిచెన్ నాది, రేషన్ నాది, నేను నీకు ఎక్స్ట్రా 2 పెడతాను, వాడు కావాలంటే ఆడి 3 నేను కట్ చేస్తా అని చెప్పి మీరు ఎంత కామికల్గా అన్నా, మీరు అక్కడ జోక్ చేస్తూ అన్నా అది ఒక కెప్టెన్ కింద అతనికి చాలా హట్ అయ్యే విషయం. హట్ అయ్యింది గౌరవ్కి. సో సుమన్ గారు చెప్పారు, లేదమ్మా తను కొంచెం కామెడీగానే చెప్పారు, అది సీరియస్గా చెప్పిన విషయం ఏం కాదు, కొంచెం కామెడీగానే చెప్పారు, దాన్ని అంత సీరియస్ తీసుకోకని చెప్పారు. కానీ యాజ్ ఎ కెప్టెన్ మీరు ఆలోచించండి, మీరు వెళ్ళి ఒకళ్ళు పనిష్మెంట్ ఇస్తుంటే, మీకు అథారిటీ ఉండి పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు మీ నుంచే సెలెక్ట్ అయిన ఒక పర్సన్ అక్కడి నుంచే వాడి మాట వినద్దమ్మా, నేను చూసుకుంటాలే, కావాలంటే వాడిదే కట్ చేద్దాం అని అంటే మీకు కోపం వస్తుందా లేదా? కానీ అది గౌరవ్ అక్కడికి వచ్చి కోపడ్డాడు. కానీ ఏంటంటే వెంటనే సుమన్ గౌరవ్ చెప్పగానే మళ్ళీ కూల్ అయిపోయాడు. కానీ గౌరవ్ వెళ్ళి మాధురి గారిని అడగాల్సిన పాయింట్ అది, గట్టిగా అడిగి ఆవిడ కామెడీగా చేశానండి ఆవిడ చెప్పేంత వరకు అడగచ్చు ఆ పాయింట్. కానీ లేదు, గౌరవ్ మళ్ళీ ఓకే సుమన్ గారు చెప్పేశారని చెప్పేసి కామ్ అయిపోయాడు. కానీ అది ఛాన్స్ వచ్చింది కానీ యూజ్ చేసుకోలేదు గౌరవ్. అది ఆ డిస్కషన్, ఈ 2 డిస్కషన్ చూసినప్పుడు ఓకే గౌరవ్ కొంచెం మరీ స్ట్రేట్ ఆడుతున్నాడు అన్నట్టు అనిపించింది నాకు. అండ్ దెన్ సంజన అండ్ కళ్యాణ్ గారి ఇష్యూ మాట్లాడుకోవాలి. ఇది కొంచెం ఈరోజు సంజన గారు మాత్రం ఎలాగైనా కనిపించేయాలి, నా దగ్గర పాయింట్లు ఉన్నాయి, ఆవిడ దగ్గర పాయింట్ లేవని అన్నట్లు, ఆవిడ దగ్గర పాయింట్లు ఉన్నాయి. ఆవిడ దగ్గర ఉన్న పాయింట్ ఏంటంటే, కళ్యాణ్ నన్ను ఎందుకు నామినేట్ చేశాడు, తనూజాని నామినేట్ చేస్తే నేను తనూజ దృష్టిలో బ్యాడ్ అయిపోతాను, తనూజాని నేను హ్యాపీ చేయాలి కాబట్టి నేను సంజనాని నామినేట్ చేస్తున్నాను. ఎందుకు ఇమాన్యుల్ కూడా తనూజాని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి, ఇమాన్యుల్కి బాగా క్లోజ్ అయింది ఎవరు, సంజన గారు కాబట్టి, ఇప్పుడు కళ్యాణ్ వెళ్ళి సంజనాని నామినేట్ చేస్తే తనూజ ఓకే కళ్యాణ్ నా సైడే తీసుకున్నాడు, నన్ను చేయలేదు, సంజనాని చేశాడు అని చెప్పేసి నువ్వు సంతోషపరచడానికి చేసావు అనేది గుడ్ పాయింట్, నేను కూడా అప్రిషియేట్ చేస్తా ఆ పాయింట్ని. ప్లస్ ఆ పాయింట్ చెప్పిన తర్వాత కళ్యాణ్ రియాక్షన్ కూడా కరెక్ట్. మీరు ఆల్రెడీ నేను చెప్పాల్సిన అనుకున్న పాయింట్లన్నీ డిస్కస్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎందుకు మాట్లాడాలి అనేది కళ్యాణ్ పాయింట్. కానీ కళ్యాణ్ పాయింట్ ఇక్కడ నేను డిఫర్ అయ్యేది, మీరు అక్కడ చెప్పకపోయినా ఇంక మళ్ళీ తర్వాత అయినా చెప్పట్లా, ఆ డిస్కషన్ వచ్చిన తర్వాత కూడా మీరు వెళ్ళి తనుజాతో ఇది ప్రాబ్లం అని చెప్పేసి డిస్కస్ చేసినట్టే మాకు కనపడట్లా. సో మీరు అక్కడ ఏదో నామినేషన్స్ గురించి ఆ పాయింట్లు లేవని చెప్పేసి ఆపేశారు అనేది అనిపించట్లా నాకు. తనుజాతో ఆ పాయింట్ డిస్కస్ చేయడానికి మీకు భయం వేస్తుంది, అందుకే మీరు ఆగిపోయారు అన్నట్టు ఇప్పుడు అనిపిస్తున్నారు. సో సంజన గారి పాయింట్ చాలా స్ట్రాంగ్గానే ఉంది, కానీ తర్వాత ఆవిడ యాడ్ చేసిన పాయింట్లు
ఆ తోకలే అనవసరం అనిపించింది. సంజన గారు ఏది చెప్పాలో అది చెప్పి ఆపేస్తే బాగానే ఉండేది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటి, తనుజ నిఖిల్ క్లోజ్ అయిపోతున్నారు, వాళ్ళిద్దరూ ఒక ఏమంటారు ఒక ట్రాక్ నడిపేస్తున్నారు, నువ్వు ఒకడివే అయిపోయావని చెప్పేసి నీకు ఇప్పుడు కోపం, నీకు అది కోపం వచ్చేసి నిఖిల్ని కూడా నువ్వు లాస్ట్ టైం ఆ కెప్టెన్సీ టాస్క్లో టార్గెట్ చేస్తావు, ఇప్పుడు మళ్ళీ తనుజాని మెప్పించుకోవడానికి, తనుజాని హ్యాపీ చేయడానికి ఇప్పుడు నన్ను బలేసేసావు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. కానీ అక్కడ మీరు ఆలోచించాల్సింది, తనుజ నిఖిల్తో వెళ్ళిపోతుంది అనేది మీరు కళ్యాణ్కి చెప్తున్నారు, ఓకే పాయింట్, కానీ అక్కడ మీరు తనుజాను కూడా ఏమంటారు కొంచెం బ్యాడ్ చేస్తున్నట్టే కదా. అంటే తనుజ ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ నిఖిల్తో క్లోజ్ అయిపోతుంది అంటే మీరు అక్కడ అమ్మాయి గురించి కూడా మాట్లాడుతున్నారు కదా, అది అది అనవసరం కదా మీకు. దాంతోపాటు తర్వాత మళ్ళీ కళ్యాణ్ ప్రొఫెషన్ మీదకి వచ్చి మీరు చెప్పేది ఏదో చెప్తావు, అసలు నేను అది ఇది నేను చాలా డిసిప్లిన్డ్ అది ఇది అని చెప్తావు, కానీ వచ్చి ఇలా ఆడతావు అని మళ్ళీ ప్రొఫెషనల్ ఎందుకు తీసుకొస్తున్నారు? అవన్నీ అవసరం లేదు కదా. కానీ నాకేమనిపిస్తుంది అంటే అవి చెప్తే ఎక్కువ హైప్ వస్తుంది మ్యాటర్కి, ఖచ్చితంగా పక్కోళ్ళు ఇంకా రేజ్ అవుతారు, ఇంకా గొడవ జరుగుద్ది. సో ఇప్పుడు ఒక కంటెంట్ వచ్చేస్తుంది, రేపు పొద్దున్న నామినేషన్లో ఈ వారం మీరు కనపడలేదండి అనే పాయింట్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి మీరు కావాలని ఆ తోకలు అంటించారన్నమాట అని అనిపించింది నాకైతే. సంజన గారి విషయంలో మాత్రం నాకు అదే అనిపించింది. అది మీటర్ ఉన్న పాయింట్ని కిలోమీటర్ సాగదీశారు ఈరోజు. ఆ కిలోమీటర్లో చాలా లూజ్ టంగ్ వదిలేశారు మాటలు, అది నాకు నచ్చలేదు సంజన గారి విషయంలో. అండ్ కళ్యాణ్ గురించి చెప్పిందే కదా, కళ్యాణ్ మాత్రం ఈ సంజన గారి దగ్గర డిఫెండ్ చేసేస్తున్నాడు, అసలు సూపర్ డిఫెండ్ చేసేస్తున్నాడు, అసలు మీరు అలా మాట్లాడితేనే వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అది ఇది అని చెప్పేసి. కానీ ఆ ధైర్యం ఆ పౌరుషం వేరే చోట ఉండట్లేదు, అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు, అదనమాట. సో ఇప్పుడు ఓకే, సో పాయింట్ రేజ్ అయిపోయింది, మన తనుజ నిఖిల్ అనే పాయింట్ రేజ్ చేస్తారు మన సంజన గారు. మెల్లిగా మన మాదిరి గారు ఎవరో మెల్లిగా వెళ్ళి తనుజకి, అమ్మ మేడం అలా అన్నారు మరి ఏంటి మరి చూసుకో అని చెప్పేసి అనగానే తనుజ మెల్లిగా ఫుల్ నిఖిల్ తీసుకుని వచ్చి, మరి నిఖిల్ నేను వచ్చాను నీ దగ్గరికి, నువ్వే కదా నన్ను పిలిచావు, నువ్వే కదా నా గురించి తెలుసుకోవాలనుకున్నావు, గేమ్ గురించి తెలుసుకోవాలనుకున్నావు, ఈవిడేంటి ఏదో నేను వచ్చి నీ దగ్గరికి వచ్చి నీతో ట్రాక్ నడుపుతున్నాను లేకపోతే నీతో కలవడానికి నేనేదో ట్రై చేస్తున్నాను అన్నట్టు అందరికీ చెప్తుంది ఏంటి, అసలు ఒక అమ్మాయి గురించి అలా ఎలా చెప్తారని చెప్పి తనుజ వచ్చి మాట్లాడింది. ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే అది నేషనల్ టీవీలో అది ఎలా వెళ్తుంది అనేది భయం ఉంటుంది, ఎప్పుడు భయం ఉంటుంది. అది తనుజ అలా చెయ్యట్లేదు అంటే, తనుజ ఇప్పుడు భరణి గారు ఉన్నప్పుడు మాధురి గారితో క్లోజ్గా ఉంది, ఇవన్నీ మనం మాట్లాడాం, అవన్నీ కొంచెం తప్పుగా అర్థమైందని మనం మాట్లాడాం. కానీ ఇది ఆవిడ డైరెక్ట్ వాయిస్ అవుట్ చేసేస్తున్నారు సంజన గారు, మైక్తో మన కెమెరాలు చెప్పేస్తున్నారు తనుజ ఇప్పుడు నిఖిల్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి ఆవిడ ఆ ముద్ర వేసేస్తున్నారు. అవి వేసినప్పుడు ఖచ్చితంగా తనుజ తన సైడ్ నుంచి డిఫెండ్ చేసుకోవాలి, తను చాలా స్ట్రాంగ్గానే చెప్పింది. కానీ ఇంకా సంజన గారు లాస్ట్కి ఇంకా దాన్ని ఎలా చేశారంటే, నువ్వు నాతో గొడవ పడాలనుకుంటున్నావు, ఫుటేజ్ నాతో గొడవ పడాలి అని చెప్పేసి నాతో ఏదో ఒక పాయింట్లో ఇప్పుడు ఏదో ఒకటి కనిపించాలని చెప్పేసి ఇలా చేస్తాం అని చెప్పి అన్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఆ మాట ఎవరైనా అంటే మీరు ఒప్పుకుంటారా? పొద్దున్నుంచి మీరు అన్ని చేసింది మీరు కెమెరాల కోసమే అని చెప్పేసి మీరు ఒప్పుకున్నారా? లేదు కదా. ఇప్పుడు మళ్ళీ అంటారు నానా 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 అంటారు, మరి వాళ్ళు చెప్పే పాయింట్ కూడా కరెక్ట్ కదా. ఇప్పుడు ఇమాన్యుల్ది మీది బాండ్ ఏంటి, నా కొడుకు అని చెప్పి తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు ఇమాన్యుల్ని మీరు గేమ్లో ఎక్కడా వాడుకోవట్లేదు అని చెప్పేసి మీరు మాత్రం నేను వాడుకోవట్లేదు అని చెప్పేస్తే మేమంతా నమ్మేయాలి. అసలు ఇమాన్యుల్కి నాకు గేమ్లో ఏం సంబంధం లేదు, గేమ్ వచ్చినప్పుడు ఇమాన్యులే నేనే అని చెప్పి సంజన గారు ఏదైతే మాట అంటారో అది మాత్రం మిగతా వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేసి కరెక్టే మేడం మీరు చెప్పింది కరెక్టే అని చెప్పి ఒప్పేసుకోవాలి. కానీ వాళ్ళు అసలు అలా ఏం లేదు మేడం, మేము గేమ్లో అలా ఏం లేదు, మా గేమ్ ఏమంటారు మేము కార్డియల్గా ఉన్నాము, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నాం వాళ్ళు చెప్తే మాత్రం మీరు ఒప్పుకోరు. సో అది బయట నుంచి చూసే వాళ్ళం మేము జడ్జ్ చేయొచ్చు, కానీ ఇంట్లో మీరు కూడా ఒక బాండ్ పెట్టుకొని ఆ బాండ్తో క్లోజ్గా ఉంటూ మీరు మా అబ్బాయి అని చెప్పేసి మీరు ఎలాగైతే అంటున్నారో నాన్న అంటూ ఆ అమ్మాయి అలా ఉంది. సో మీరిద్దరూ అదే ఏమంటారు సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ మీరు చేస్తే మాత్రం కరెక్ట్, అదే తనుజ చేస్తే తప్పు అని చెప్పేసి అంతలాగా అంత బ్లంట్గా ఎలాగ ముద్ర వేసేస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు ఈరోజు. సో అదనమాట. సంజన గారు మాత్రం ఈరోజు అంతే, నేను చెప్పిందే కరెక్ట్, ఇంకా పక్కోడు అందరూ తప్పే, నా పాయింటే కరెక్ట్, ఆ పాయింట్కి ఎన్ని యాడ్ చేయాలన్నా ఇంకా ఆవిడ ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసుకుంటూ పోయారు. అవి మాత్రం నేను యాక్సెప్ట్ చేయను, అలాంటివి నేను అప్రిషియేట్ కూడా చేయను. సో అదనమాట ఇంకొడవ. తర్వాత అంతే రీతు ఈ మ్యాటర్లో తనుజాని కన్సోల్ చేస్తున్నారు ఈరోజు. అసలు రీతుకి పెద్ద ఇంకిప్పుడు ఏం కనిపించట్లా. రీతు ఆల్మోస్ట్ తనుజ పక్కన కూర్చుని
తనూజ నువ్వు కరెక్ట్ అమ్మా, నువ్వు ఏమంటారు, నువ్వు చేస్తుందంతా బాగానే చేస్తున్నావు అని చెప్పి మొన్నటి వరకు రీతు కూడా ఆ తనూజ ఎందుకు అలా చేస్తుంది కొంచెం అలా ఉన్నా, ఇప్పుడు ఆల్మోస్ట్ తనూజ సైడ్ తీసుకుంటుంది రీతు. చూద్దాం, ఈరోజు పెద్ద ఏం లేదనుకోండి మ్యాటర్. రీతు కూడా ఓన్లీ కన్సోలింగ్ పార్టే ఉంది. అండ్ దెన్ అంతే. ఇంకోటి ఏంటి, మన సంజన గారు తనుజాతో అంది ఏంటంటే, నువ్వు కాఫీ ఏదో త్యాగం చేసి పెద్ద త్యాగం అనుకుంటున్నావేమో, నెక్స్ట్ నీకు మళ్ళీ నెక్స్ట్ 4 గ్లాసులు కాఫీ రాగానే గడగడ తాగేసావు, నీదేం పెద్ద త్యాగం కాదు, రీతుకి త్యాగం, రీతు హెయిర్ కట్ చేయించుకుంది, సెల్యూట్ అని చెప్పేసి. ఇలాంటివి విన్నప్పుడే నాకు సంజన మీద చాలా కోపం వస్తుంది. ఆ రోజు మీరు అదే పాయింట్కి ఏడిచారు, కానీ ఆ రోజు ఆవిడకి తెలుసా, తనుజాకి తెలుసా రేపొద్దున నాకు కాఫీ వస్తుందని చెప్పి? అని లేదు, మీకోసం స్టాండ్ తీసుకున్నారు కదా. అప్పుడు ఆవిడకి రేపొద్దున నా కోసం బిగ్ బాస్ టాస్క్ పెట్టేస్తాడు, కళ్యాణ్ దాంట్లో కాఫీ గెలిచేస్తాడు, నాకు ఇచ్చేస్తాడు, అండ్ నేను మళ్ళీ మళ్ళీ కాఫీ తాగేస్తాను, అసలు నాకు ప్రాబ్లం ఉండదని చెప్పేసి తనుజాకి తెలిసి చేశారని అసలు ఎలా అంటారు అసలు? అంటే మీకు మంచి చేసిన వాళ్ళందరూ మీకు మీతో మంచిగా ఉన్నప్పుడు వరకే, మీతో ఏమైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే అసలు నువ్వు చేసింది సహాయమే కాదు, నీవేదో మైండ్లో పెట్టుకొని చేసావని అంత అలా ఎలా అంటారు అసలు? మినిమం కట్టసి కానీ, మినిమం ఏమంటారు ఎంపతి కానీ ఏది లేకుండా ఒక మనిషి మీద అది కూడా నాకు అసలు నచ్చల. సో ఈ మాత్రం చెప్పాలనుకున్నాను. సో దీంట్లో మీకు ఏమైనా తప్పు అనిపిస్తే చెప్పండి నాకు, ఓకే? అది. సో సంజన గారు ఈరోజు కొంచెం మరీ ట్రాక్ తప్పారు అనండి. ఆవిడ గేమ్ ఆడుతున్నాను అనుకుని మరి ఓవర్ గేమ్ ఆడేసారేమో అనిపించింది నాకు ఈరోజు. అది. తర్వాత మన బిగ్ బాస్ వచ్చి దొంగల టాస్క్ అన్నారు ఈరోజు. ఇప్పటి వరకు మీరు మాస్కులు వేసుకుని ఆడింది చాలా బాగుంది, కానీ మీ మాస్కులు తీసేయాల్సిన అవసరం వచ్చింది, మీ ఒరిజినల్ గెటప్స్లోకి దిగిపోండి అనగానే ఇంకా అసలు అందరూ న్యాచురల్ వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ గెటప్లు వాళ్ళు వేసేసుకుని రెడీ అయిపోయారు. బిగ్ బాస్ కూడా దొంగల ముఠాకి ఎవరు బాసులు ఎవరు అంటే కరెక్ట్ వాళ్ళని ఎంచుకున్నారు. ఒక సైడ్ మాస్ మాధురి గారు, ఒక సైడ్ ఏమో సంజన సైలెన్సర్. అసలు కరెక్ట్ వాళ్ళని ఎంచుకున్నారు. ఒక సైడ్ బాగా ప్రొఫెషనలిజంగా ఒక 6 వీక్స్ నుంచి ఆవిడ చెయ్యి ఏమంటారు, ఆవిడ హస్తవాసి ఎలాంటిది అనేది నిరూపించుకున్న ఆవిడ ఒకళ్ళేమో అసలు ఎదిరించి బెదిరించి అరిచి జనాల్ని కంట్రోల్ చేసే ఆవిడ ఒకళ్ళు. ప్రాపర్ బాసులు అయితే వచ్చారు. టాస్క్ స్టార్ట్ అయింది. సో టాస్క్లో ఒకళ్ళు టీంలోకి రావడానికి, అంటే బాస్ నా టీంలోకి రండి జాయిన్ అవ్వండి అని ఒప్పించుకోవడానికి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ నాకు ఆ ఇమాన్యుయల్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇమాన్యుయల్ ఏమన్నాడు వచ్చి, ఫస్ట్ ఏమన్నాడు, మాధురి గారి దగ్గరికి ఎలా వెళ్ళిపోయాడంటే, నేను సేఫ్ గేమ్ ఆడుతున్నాను మీకు అనిపిస్తుందేమో, నేను మా అమ్మతో ఉండిపోయి మేము సేఫ్ గేమ్ ఆడేస్తున్నాను మీకు అనిపిస్తుంది కాబట్టి నేను ఈసారి మా అమ్మతో గేమ్ ఆడను, నేను వచ్చి మీతోనే ఆడతాను, మీ టీంలోనే ఆడతాను అన్నప్పటికీ మాధురి గారు దాన్ని బ్లైండ్గా ఒప్పేసుకొని తీసేసుకున్నారు టీంలోకి. అదే దానికి ముందే సంజన గారి దగ్గరికి వెళ్ళి ఇమాన్యుయల్ ఏమన్నాడు, అమ్మ ఒకటో రెండో రౌండ్లు చూడు, మూడో రౌండ్ నుంచి మొత్తం మారిపోద్ది, మొత్తం అక్కడ వస్తున్న స్లోగన్స్, ఆవిడని ప్రేస్ చేస్తున్న స్లోగన్స్ అన్ని ఇటు వస్తాయి అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పేసి వదిలేశాడు. సో ఇప్పుడు ఇమాన్యుయల్ గేమ్ ఆడుతున్నాడు. ఇమాన్యుయల్ లాస్ట్ వరకు ఎటు వెళ్తే ఏం జరుగుతుంది, కానీ ఇమాన్యుయల్ సంజన గారిని వదిలేసి లేకపోతే సంజన గారిని తోసేసి గేమ్లో గెలవడానికి మాధురి గారి సైడ్ ఉండిపోతాడు అని అయితే నేను అనుకోవట్లేదు, ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఇప్పటి వరకు చెయ్యని అంత మేజర్ రిస్క్ ఇప్పుడు వరకు తీసుకొని అంత పెద్ద రిస్క్ ఇమాన్యుయల్ ఇప్పుడు తీసుకుంటాడు అని నేను అనుకోవట్లే. కానీ మాధురి గారిని ఒప్పించడానికి మాత్రం చెప్పిన పాయింట్ చాలా బాగానే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే టాస్క్ కూడా ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్నే పంపించారు, వచ్చిన డబ్బులు కూడా మోస్ట్లీ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్కి పంచుతారు. సో ఇమాన్యుయల్ కళ్యాణ్ ఇద్దరు డబ్బులు ఏమంటారు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి అప్పుడు వాళ్ళు జంప్ అవ్వడానికి ఉంటుంది. సో అది వాళ్ళ స్ట్రాటజీ ఏదో పెట్టుకున్నారు. కళ్యాణ్ సంజన గారి టీంకి వెళ్తాడంటే నాకు డౌటే. పొద్దున జరిగిన ఈ అంతా చూసి మ్యాక్సిమం మరీ ఈ గేమ్ ఇంకా అటు వెళ్తేనే గెలుస్తాము, ఇంకా అటు వెళ్తేనే నాకు ప్లస్ అవుతుంది అంటే కళ్యాణ్ వెళ్తాడేమో, కానీ సంజన గారు కొంచెం ఓడిపోయే స్టేట్లో ఉన్నా నేను వెళ్ళి ఇప్పుడు అక్కడ గేమ్ ఆడేసి నేను ప్రూవ్ చేసుకోవాలి అనే స్టేట్లో మాత్రం కళ్యాణ్ అటు జంప్ చేయడు. మోస్ట్లీ మాధురి గారితోనే ఉండడానికి ట్రై చేస్తాడు అనిపిస్తుంది. లేదా ఇమాన్యుయల్తో ఆ పోయిన కొంచెం క్రాక్స్ వస్తున్న బాండింగ్ని లేదు ఇప్పుడు అతికించేయాలి, సో ఇమాన్యుయల్తో పాటు గేమ్ ఆడేద్దాం, ఇమాన్యుయల్తో కలిసి ఎటైతే అటు అన్నట్టు ఏమైనా ఆడతారా, అది సస్పెన్స్. సో మూవీలో సస్పెన్స్ ఉంటుంది కాబట్టి ఆ సస్పెన్స్ క్యారీ అవుట్ అవుతుంది, చూడాలి. రేపొద్దున మాధురి గారు ఇమాన్యుయల్ ఒకవేళ మోసం చేస్తే మాధురి గారు ఎలా టార్గెట్ చేస్తారు ఇమాన్యుయల్ అనేది కూడా
అసలు చూడడానికి నా భూతం నా భవిష్యత్తులో ఉంటుంది. ఎందుకంటే ఆవిడలో ఉన్న ఇప్పుడు మాధురి గారిని నామినేషన్లోనే ఎవరు టార్గెట్ చేయలేదు, ఇంట్లోనే ఎవరు టార్గెట్ చేయట్లేదు, ఎవరు ఆవిడ మొహం మీదకి వెళ్ళి మీరు చేసిన తప్పు అని ఇంకెవరు చెప్పట్లేదు. సో ఈ మోసం వచ్చినప్పుడు మళ్ళీ ఆవిడ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. సో అది వచ్చినప్పుడు మళ్ళీ ఆవిడ గురించి మాట్లాడుకుంది. ఇప్పుడైతే పెద్ద జాలీగా ఫన్లో వెళ్ళిపోతుంది అలాగా. అదనమాట. తర్వాత టీం డిస్ట్రిబ్యూషన్ అయింది. ఇంకా అందరూ డిస్ట్రిబ్యూట్ అయ్యారు. మోస్ట్లీ మాధురి గారికి అందరూ వచ్చేసారు. పవన్, నిఖిల్, గౌరవ్, రమ్య, మన సంజన గారు, అంతే. వీళ్ళు మాత్రం బ్లూ టీంలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ రెడ్ టీం. జై మాధురి గారు అని చెప్పేసి ఆ టీంకి వెళ్ళిపోయారు. పవన్ మాత్రం చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నాడు. కానీ హోప్స్ మీద నీళ్లు జల్లేసింది మాత్రం మన తనుజ అండ్ సుమన్ గారు. మొత్తం లేపేశారు. మన సంజన గారు పర్స్ మొత్తం లేపేసి అసలు బయటకు వచ్చి ఏం యాక్టింగ్ చేస్తున్నారండి. అసలు తనుజ ఏమో నీరు నొక్కేసి నా మీద చెప్తారేంటి, ఇమాన్యుల్ ఏంటి నన్ను చూస్తున్నాడు ఏంటి, నేను మరీ అలా దొంగలాగా అనిపిస్తున్నాను నేను అని చెప్పేసి అనగానే మాధురి గారు నువ్వు దొంగవే అమ్మా, ఇది టాస్క్, అది దొంగవే, మనం దొంగతనం చేయాలి అని చెప్పి ఆవిడకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆవిడ మాత్రం శృతి కలిపేసి దొంగతనం మంచిదే, ఎవరి దగ్గర డబ్బులున్నా పర్లేదు, మీ దగ్గర డబ్బులు మన రెడ్ టీం దగ్గర ఉంటే మనం ఎప్పుడైనా పంచుకోవచ్చని ఆవిడ చాలా ధీమాగా ఉన్నట్టున్నారు. సో ఇక్కడ నా సుమన్, తనుజ అండ్ దివ్య 1 పోర్షన్ దివ్య తీసుకున్నారు. 2 పోర్షన్స్ కింద తనుజ అండ్ సుమన్ తీసుకున్నట్టున్నారు. సో వీళ్ళు ముగ్గురు దగ్గర ఇప్పుడు ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి. సంజన గారి దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. సో బ్లూ టీంలో ఉన్న వాళ్ళందరి ఆశల మీద ఫుల్ నీళ్లు పోసేశారు. ఇప్పుడు పవన్ అక్కడి నుంచి లేదా నిఖిల్ అక్కడి నుంచి వస్తారా, లేకపోతే లేదు స్టిక్ అయిపోయాం కాబట్టి ఏదో ఒక రకంగా టాస్క్లు ఆడి టాస్కుల్లో గెలిచి డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి స్టిక్ అవుతారా, లేదా మన సంజన గారు ఆల్రెడీ తెల్ల జెండా ఎత్తేసినట్టు ఇంకా మేము ఆడమమ్మా బిగ్ బాస్, మీరు ఏమైనా టాస్క్లు పెడితే వాళ్ళే ఆడుకుంటారు, వాళ్ళే గెలుస్తారు, మీరు వాళ్ళతో డీల్ చేసుకోండి, మేమైతే ఆడమే తొండి నేను ఆడనని చెప్పేసి ఆవిడ చేతులు ఎత్తేసినట్టు మొత్తం చేతులు ఎత్తేసి కూర్చుంటారా చూడాలి. ఎందుకంటే నాకు ఎక్కడ డౌట్ వస్తుంది అంటే డబ్బులు పంచేది మొత్తం బాసుల చేతిలోనే ఉంటుంది అని ఒక పాయింట్ చెప్పారు. ఆ పాయింట్ ఏమైనా అగేన్స్ట్గా వాడాలంటే వాడుకోవచ్చు బిగ్ బాస్, కానీ దొంగలు మీరు నేచరే దొంగలు అని చెప్పేసి థీమ్ పెట్టినప్పుడు దొంగతనాలు అనేవి ఆబ్వియస్. సో అది చూద్దాం. అదే బిగ్ బాస్ తెలిసిందేగా, బిగ్ బాస్ నేను అటైనా ఉంటా ఇటైనా ఉండి ఏడైనా ఉంటా అని చెప్పేసి ఆడతారు కాబట్టి సో ఆయన కన్విన్స్ ఆయన చూసుకుంటారు బిగ్ బాస్. చూడాలి దాన్ని ఎలా తీసుకెళ్తారు అనేది. సో తర్వాత గోలీ సోడా టాస్క్ పెట్టారు. మనం అనుకున్నట్టే మాధురి గారు నేను ఇమాన్యుల్ నమ్ముతున్నా, ఇమాన్యుల్ ఈసారి సేఫ్ ఆడాడు, ఇమాన్యుల్ తను నిరూపించుకోవడానికే నా టీంలోకి వచ్చాడు కాబట్టి నేను నిన్నే పంపిస్తాను. అన్ని టాస్కులు ఆవిడ చెప్పడం కూడా మ్యాక్స్ అన్ని టాస్కులు నిన్నే పంపిస్తారా, నువ్వే ఆడు నా గురించి అని చెప్పేసి ఇమాన్యుల్ని అండ్ కళ్యాణ్ని పంపించారు. అటు నుంచి రమ్య గారు అసలు ఎందుకు వచ్చారు ఆ టాస్క్ నాకు అర్థం కాల. ఆవిడ నేను ఏమంటారు చిన్నప్పుడు మన పేరెంట్స్ అంటారు చూడండి, వీడికి కల్లాస్ ఎక్కువ అండి. అంటే మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫుల్ చిన్నప్పుడు అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి అన్ని స్టార్టర్స్ కావాలి అన్ని బిర్యానీలు కావాలని చెప్పేసి అడిగేస్తాం. కానీ మన పేరెంట్స్ తెలుసు, అరే నీకు పట్టదురా, నువ్వు సగం బిర్యానీకే నీకు కడుపు నిండిపోద్ది, నీకు కల్లాస్ ఎక్కువరా అని చెప్పేసి అంటారు చూడండి. అదే రమ్య అసలు మేడం అలా కాదు మేడం, నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతా, నేనే కొట్టేసి నేనే తాగేస్తా, ఎవరైనా బ్యాకప్గా ఓన్లీ జస్ట్ వాళ్ళు నుంచి చూడడానికి ఇంకో ప్లేయర్ని పంపించండి, ఒకవేళ ఇద్దరంటే, ఒకళ్ళంటే నేను వెళ్ళి చేసేస్తా అని చెప్పేసి అన్న తర్వాత అక్కడికి వెళ్ళి 2, 3, 4 బాటిల్ తాగి ఇంకంతే, ఇంకెక్కట్లేదండి. ఏమంతా ఏ వ్యవహారాలా కనిపించట్లేదని చేతులు ఎత్తేసి ఇంక పవన్ ఏం చేస్తాడు పాపం, ఆవిడ 4, 5 తాగితే ఆల్మోస్ట్ 10, 11 తాగాడు, ఆల్మోస్ట్ డబుల్ తాగాడు. ఆడేమో ఒక కవర్ పట్టుకుని కూర్చున్నాడు ఇంకెంత తాగడం. ఇంకా అక్కడ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే, కళ్యాణ్ కూడా అంతే, ఇంకా తాగడం ఇంకా కష్టాలు పడ్డారులేండి. టాస్క్ అది, అందరూ వాళ్ళ ఎఫర్ట్స్ ఇచ్చారు. కానీ రమ్య మాత్రం మరీ ఓవర్ కాన్ఫిడెన్స్గా అనిపించారు. సో అది మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. టాస్క్ బాగా జరిగింది, ఇమాన్యుల్ వాళ్ళు గెలిచారు, వాళ్ళు డబ్బులు వచ్చినాయి. ఆ దొంగతనాల సీను అప్పుడు మన బిగ్ బాస్ ఇలా అది మరీ ఇంత చిన్న అసలు ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఆయనకు కూడా ఏం చేయాలో తెలియదు, డబ్బులు అయితే పంపించారు కానీ ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి పక్క టీంలో ఎవరో ఒక స్విమ్మింగ్ పూల్లో తోసేయండి కానీ మాధురి గారు కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదండి అని చెప్పి సంజన గారిని మేము సంజన గారిని తోసేస్తాం అని చెప్పేసి తోసేశారు. తోసేసిన ఈ గ్యాప్లో మన సుమన్ గారిని ఈరోజు చూడండి ఎపిసోడ్, అసలు ఆయన అటైర్ రాగానే ఒక ఆ పాత్రలోకి పరకే ప్రవేశం చేశారు. దొంగ 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 అమ్మో దొంగ అని చెప్పేసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోండి. సుమన్ గారు పిఆర్ ఆల్రెడీ వేస్తుండి ఉంటారు, నేను ఆ రీల్స్ చెక్ చేస్తాను. అసలు ఆయన అలా మెల్లిగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే
అలా మెల్లిగా వెనక నుంచి వెళ్ళిపోయి అలా చెయ్యేసి అలా పర్స్ నొక్కేసి డబ్బులు ఇచ్చేసి అయిపోయాయి. ఈ సంజనా గారి గేమ్ మొత్తం అయిపోయాయి. రేపు మళ్ళీ ఎలా మారుతుందో చూద్దాం. అదనమాట. నిల్లు పరుస్తో మా సంజన గారు, ఫుల్ పరుస్తో మాధురి గారు. ఎటు వెళ్తాడో ఎటు పోతాడో తెలియని ఏమంటారు పరిస్థితుల్లో మా ఇమాన్యుల్ ఫుల్ కడుపు నిండిపోయి ఇంకా ఆడితే ఎంత ఆడకపోతే ఎంత అని చెప్పేసి తనూజ అండ్ సుమన్ గారు అందరూ అలా సెటిల్ అయిపోయి కూర్చున్నారు. చూద్దాం గేమ్ ఎటు వెళ్తుందో. సో 3 days ఇదే గెటప్లు అంటే బాబాయ్ బిగ్ బాస్ కష్టమే అనిపిస్తుంది. కానీ ఓకే, గెటప్లు వేసుకున్నప్పుడు ఇమాన్యుల్ చేసిన కామెడీ బాగుంది. అందరు గెటప్లు వచ్చినప్పుడు బాగా మాట్లాడారు. ఇట్స్ ఆబ్వియస్. ఇంకా మనం ప్రతిసారి ఇమాన్యుల్ కామెడీ బాగా చేశాడు నాకే కొంచెం చిరాగా అనిపిస్తుంది. హీఈస్ బోర్న్ ఫర్ దట్. అది మాత్రం అసలు పేరు పెట్టడానికి లేదు. చాలా బాగా చేశారు. అందరూ వాళ్ళ క్యారెక్టర్స్లో చాలా బాగా అటాచ్ చేసుకొచ్చి అందరి మ్యానరిజమ్స్ చాలా బాగున్నాయి. మా సాయి అయితే నేను ఊగుతూనే మాట్లాడతాను, అవి ఊగుతూనే అని చెప్పి, ఎవరైనా నరుటో చూస్తే మన లీ తాగేసినప్పుడు ఉంటుంది చూడండి, డ్రంకెన్ ఫిస్ట్, అలాగే ఊగుతూ మాట్లాడుతున్నాడు. సో అందరి మ్యానరిజమ్స్ బాగున్నాయి. చూద్దాం. ఈ 2 days క్యారెక్టర్స్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు నిజమైన క్యారెక్టర్స్లో ఏమంటారు బయటకు వస్తాయా అనేది చూడాలి. అండ్ ఈరోజు మాధురి గారు కూడా మళ్ళీ పర్సనల్ అవుతున్నారు సంజన గారితో. మేము వార్నింగ్ ఇస్తున్నాం, మాధురి గారు మీకు అలా మరీ పర్సనల్ అవ్వకండి. ఏదో ఒకసారి 7 గుడ్లు తిన్నారని చెప్పి ప్రతిసారి ఏ దొంగతనం జరిగినా మీలా 7 గుడ్లు తినేసి అంత దొంగలు కాదండి అని చెప్పేసి మరీ అంత పర్సనల్ అటాక్లు చేయకండి మేడం. ప్రతిసారి అంటే ఒకసారి ఆ రోజు అంటే ప్రాంక్ అని ఆవిడ ఒప్పుకున్నారు, కానీ మళ్ళీ ఆవిడ సీరియస్గా అడుగుతున్నప్పుడు కూడా మీరు అదే మాట తీసుకొచ్చి మీరు దొంగలు ఏదో ఆవిడ హ్యూమన్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్నే దొంగతనం అన్నట్టు మాట్లాడుతున్నారు. సో మరి ఆ పర్సనల్ అవ్వకండి ప్రతిసారి, అలాగా బాగోదు. అది నేను చెప్పాలనుకుంది అదనమాట. సో రేపు చూద్దాం మరి, రేపు మళ్ళీ దొంగలు ఏం చేయబోతున్నారో. సో అప్పటి వరకు బాయ్.